హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెంటల్ సైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 ప్రిపేర్ అవుతున్నారా? అలా అయితే రీజనింగ్ లో 30/30 స్కోర్ చేయాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఖచ్చితంగా మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ లో 30/30 స్కోర్ చేస్తారు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 రీజనింగ్ లో 30/30 స్కోర్ చేయాలనుకుంటే ఈ స్ట్రాటజీని ఫాలో అయిపోండి. ఖచ్చితంగా మీకు 30/30 స్కోర్ అనేది స్కోర్ చేయగలుగుతారు. ఫస్ట్ వీక్ లో మనం ఏం చేయాలంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవాలా. ఈ కాన్సెప్ట్స్ లో మనము స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది బిల్డ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా వచ్చే కాంప్లెక్స్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా చేయగలుగుతాము. కాబట్టి డే 1 to 2లో ఏం చేయాలంటే కోడింగ్, డీకోడింగ్, ఆల్ఫాబెట్ సిరీస్ ఈ 2 టాపిక్స్ మీద మనం చేయాలి. అది కూడా ఎలా చేయాలంటే ట్రిక్స్ అనేవి మనం తెలుసుకోవాలన్నమాట. దాంట్లో ఉండే కాన్సెప్ట్స్ యొక్క ట్రిక్స్. ఈజోటి అనేది ఒక ట్రిక్ అనమాట. ఈజోటి అంటే 5 మల్టిపుల్స్ అనమాట. ఏం లేదు, ఈ అంటే 5, జే అంటే 10, ఓ అంటే 15, టీ అంటే 20, వై అంటే 25. ఈజోటి అని గుర్తుపెట్టుకున్నామంటే 5 మల్టిపుల్స్ అనేది గుర్తుండిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏదైనా ఎఫ్ యొక్క మనం ప్లేస్ కనుక్కోవాలన్నాం అనుకో, నంబర్ అనేది ఈ అనేది 5 కాబట్టి ఎఫ్ అనేది ఏమవుతుంది 6 అవుతుంది. వాట్ ఈస్ ద ఆపోజిట్ లెటర్ ఆఫ్ సి అని అడిగినారు అనుకో, జస్ట్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 27 లో నుంచి 3 అనేది మనం తీసేయాలన్నమాట. సి ప్లేస్ అనేది 3 కాబట్టి తీసేసినామంటే మనం 27 లో 24 అనేది వస్తుంది. 24 ఏదో తెలియకుంటే 25 అనేది మనకు గుర్తుంటుంది కదా ఈ జోటి ట్రిక్ వల్ల. 25 అనేది వై అవుతుంది. వై ముందర ఉండేది ఏమి ఎక్స్. అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోగలగాలి. ఈజీగా మనకి రావాలి, బ్రెయిన్లోకి రావాలి. బ్రెయిన్లోకి రాగలిగితేనే మనము ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం అనమాట. ఈజీగా సాల్వ్ చేయగలుగుతాము. ఇది డే 1 to 2 ఉండే ప్రోగ్రామ్. డే 3 నుంచి డే 4లో నంబర్ సిరీస్, మిస్సింగ్ నంబర్స్ నుంచి చూడాలన్నమాట. మనము అట్లీస్ట్ 2 to 3 నంబర్ సిరీస్ క్వశ్చన్స్ అనేవి మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో మనం చూడొచ్చు అనమాట. ఖచ్చితంగా అడుగుతారు నంబర్ సిరీస్ అండ్ మిస్సింగ్ నంబర్స్ నుంచి. కాబట్టి ఖచ్చితంగా మనం చదువుకోవాలి. ఇవి మనం చేయాలంటే ఈజీ అనమాట. కామన్ ప్యాటర్న్స్ అనేది మనం చూసుకోవాలి. అడిషన్ జరుగుతుందా, లేకుంటే మల్టిప్లికేషన్ జరుగుతుందా, స్క్వేర్స్ జరుగుతున్నాయా, లేదంటే క్యూబ్స్ అనేటి వాడు ఇచ్చాడా, లేకుంటే ప్రైమ్ నంబర్స్ నుంచి మనకి సిరీస్ అనేది బిల్డ్ చేశాడా అనేది మనం ఈజీగా చూసుకోగలగాలంటే ఫస్ట్ మనము స్క్వేర్స్ని మనం నేర్చుకోవాలి. 1 to 30 స్క్వేర్స్ ఎక్కడ అడిగినా మనం చెప్పగలగాలి. అలాగని మళ్ళీ క్యూబ్స్ కూడా 1 to 20 వరకు క్యూబ్స్ అనేవి మనం మెమరైజ్ చేయగలిగితే మనకి అట్లీస్ట్ 30 seconds లో మనం క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం అనమాట. ఈ స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. రీజనింగ్ లో ఒకటే కాదు, యాప్టిట్యూడ్ లో కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. యాప్టిట్యూడ్ లో 30/30 స్కోర్ చేయాలనుకుంటే ఎలా చదవాలి, ఎలా స్ట్రాటజీ అనేది తెలియకపోతే మనం డిస్క్రిప్షన్ లో దాని ప్లేలిస్ట్ అనేది ఇచ్చాను. ఆ వీడియో పూర్తిగా చూసేయండి. ఖచ్చితంగా మీరు యాప్టిట్యూడ్ లో కూడా 30/30 స్కోర్ చేయగలుగుతారు. ఎట్లా అంటే స్క్వేర్స్, క్యూబ్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకుంటేనే మనకి 30/30 స్కోర్ చేయగలుగుతాం అనమాట. డే 5 to డే 6 ఏం చేయాలంటే బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్ సెన్స్ అనేది నేర్చుకోవాలి. దీంట్లో కూడా ట్రిక్ అనేది తెలుసుకోవాలన్నమాట. బ్లడ్ రిలేషన్స్ ఊరికనే మెంటల్ గా మనము బ్రెయిన్ తో క్యాలిక్యులేట్ చేయకూడదు. పెన్ను పేపర్ పెట్టి మనం రిలేషన్స్ ని పేపర్ మీద పెట్టి మనం చూసుకుంటే ఈజీగా 40 seconds లో 30 seconds లో మనము సాల్వ్ చేసుకోగలుగుతాం. బ్లడ్ రిలేషన్స్ చాలా ఈజీగానే అడుగుతారు అనమాట. డైరెక్షన్ సెన్స్ కూడా అంతే. ఈజీ షార్ట్ కట్ అనేది యూజ్ చేయాలి. మనం యారోస్ ఇట్లా పోతున్నామంటే లెఫ్ట్ సైడ్ అంటే ఇది, రైట్ సైడ్ అంటే ఇట్లా టర్న్ అవుతాడు, అంతే. ఏం లేదు ఆడ. డైరెక్షన్ సెన్స్ ఈజీగా చేయొచ్చు. అది క్వశ్చన్ మనకి అంతగా గుర్తుండదంటే -90 అనేది లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ అంటే +90. అంతా కూడా అవసరం లేదు. మనం యారోస్తోని ఈజీగానే సాల్వ్ చేసేయచ్చు మనం డైరెక్షన్స్ ని. డే 7 వచ్చి మినీ మాక్ అనేది మనం కండక్ట్ చేసుకోవాలి. మనము పర్ఫార్మెన్స్ ఎంత వరకు ఉంది, మనం ఏడ వీక్ ఉన్నాం అనేది మనం తెలుసుకోవాలంటే డే 7లో మినీ మార్క్ అనేది ఇవ్వండి. మనం ఇచ్చినట్టయితే మనకి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో, ఎక్కడ మనం ఇంప్రూవ్ కావాలనేది తెలుస్తుంది. వీక్ 2కి వచ్చేసరికి అడ్వాన్స్డ్ టాపిక్స్, టైం సేవింగ్ ట్రిక్స్ అనేటివి యూస్ చేసి మనము సాల్వ్ చేయగలగాలన్నమాట. సెట్టింగ్ అరేంజ్మెంట్స్ అనేటివి కానీ, సిలోజియమ్స్ కానీ, ఇన్ఈక్వాలిటీస్ అండ్ అజంప్షన్స్ కానీ, ఇవన్నీ కొద్దిగా అడ్వాన్స్డ్ టాపిక్స్ అనమాట. దీన్ని కూడా మనం ట్రిక్స్ యూస్ చేసేసి ఈజీగా చేయగలగాలి. సిట్టింగ్ అరేంజ్మెంట్స్లో లీనియర్ కానీ, సర్కులర్ కానీ ఏది ఇచ్చినా కూడా మనం చిన్న ట్రిక్ అనేది యూస్ చేయాలి. ఏంటంటే అది ఫస్ట్ ఒక పర్సన్ యొక్క సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది చేసేసినామంటే మనం ఈజీగా వేరే వాళ్ళ పక్కన ఎవరెవరు ఉన్నారనేది ఈజీగా తెలుస్తుంది. లీనియర్ అయితే అలా, సర్కులర్ కూడా అంతే. ఇట్లా వచ్చేస్తుంది మనకి ఒక లూప్ మాదిరి ఉంటుంది. ఫస్ట్ అనేది ఒక పొజిషన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్నట్టయితే ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం అనమాట. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఏం లేదు, ట్రిక్ ఈజీ. ఒక పర్సన్ ఫిక్స్ చేసుకోవాలి పొజిషన్ అనేది, అంతే. ఈజీ సాల్వ్ చేయగలుగుతాం. సిలోజియమ్స్ వచ్చి వెన్ డయాగ్రామ్ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఏం లేదు, ఆల్ ఏస్ ఆర్ బీస్. ఏస్ అనేటివి బీస్లో ఉన్నాయన్నమాట. సమ్ బీస్ ఆర్ సి. సమ్ బీస్ అనేటివి సి. ఇది సి, ఇది బి, ఇది ఏ, అంతే. ఇట్లా వెన్ డయాగ్రామ్ అనేది వేసుకున్నామంటే వాడు అడిగే కంక్లూషన్స్ ఉండేటివి ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాము. ఇది నీకు టఫ్గా ఉంది, నాకు అసలుకి డయాగ్రామ్స్ వేయకూడదు, డైరెక్ట్గా మనం మెమరీలోనే చేయాలనుకుంటే
ఒక రూల్ ఉందన్నమాట, ఏఈఐ అని. కన్వర్షన్స్ రూల్స్, ఇన్వర్షన్ రూల్స్, ఇవన్నీ మనం నేర్చుకోవాలన్నమాట. అంత అంత అవసరం లేదనుకుంటే వెన్ డయాగ్రామ్స్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. డే 12 టు డే 13 అనేది ఇన్ఈక్వాలిటీస్, అజంప్షన్స్ గురించి చేయాలి. డే 14 అనేది ఫుల్ లెంత్ మార్క్. ఇది ఖచ్చితంగా డే 14 అనేది ఫుల్ లెంత్ మార్క్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఖచ్చితంగా మనం డే 14th ఫుల్ లెంత్ మార్క్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే వీక్నెసెస్ ఎక్కడెక్కడ ఏ టాపిక్స్లో మనం చేస్తున్న మిస్టేక్స్ అనేది తెలుసుకొని ఆ టాపిక్స్లో మనం ఇంప్రూవ్మెంట్ అనేది చూసుకోవాలి. ఏదైనా ఎక్కడ టాపిక్లో మిస్టేక్ చేసామో ఆ టాపిక్ చూసి చదవడము, మళ్ళీ మార్క్ ఇవ్వడం, అంతే. ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా మనకి 30/30 అనేది స్కోర్ చేయగలుగుతాం. వీక్ 3కి వెళ్ళిపోదాం. ఇప్పుడు వీక్ 3కి వచ్చేసరికి పజిల్స్ని సాల్వ్ చేయాలా, స్పీడ్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోగలగాలన్నమాట. డే 15-16లో పజిల్స్ అనేది సాల్వ్ చేసేది నేర్చుకోవాలి. బాక్స్ ఫ్లోర్లో ఎట్లా సిట్టింగ్ అరేంజ్మెంట్ చేయాలి అనేది ఒక క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఆ క్వశ్చన్స్ని యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా మనకి దొరుకుతాయి. అవి మెయిన్ అనమాట, కొద్దిగా టఫ్గా ఉంటాయి. అవి ఎక్కువ అడగరు, కానీ అడ్వాన్స్డ్ టాపిక్స్ అనమాట. టఫ్గా అడగాలనుకుంటే ఈ పజిల్స్ అనేవి టచ్ చేస్తాడు అనమాట. డే 17-18 ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాము. దీని మీద ప్రాబ్లమ్స్, షార్ట్ కట్ ఫార్ములా అనేది మనకు గుర్తుండాలన్నమాట. లెఫ్ట్ పొజిషన్ అనేది వాళ్ళే ఇస్తారు, రైట్ పొజిషన్ అనేది వాళ్ళే ఇస్తారు. మనం టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కనుక్కోవాలనుకుంటే లెఫ్ట్ పొజిషన్ ప్లస్ రైట్ పొజిషన్ -1 ఈ ఫార్ములా గుర్తుందంటే ఈజీగా కనుక్కుంటాం అనమాట. ఇఫ్ రవి ఈజ్ 12th ఫ్రమ్ లెఫ్ట్ నుంచి 12th ఉన్నాడు, 12th ర్యాంక్లో, 8th ఫ్రమ్ రైట్ నుంచి 8th పర్సన్గా 8th ర్యాంక్లో ఉన్నాడు. కాబట్టి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే 12 + 8 - 1 19 మెంబర్స్ అనేవాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు. డే 19-20 వచ్చి డేటా సఫిషియన్సీ అండ్ లాజికల్ రీజనింగ్ మీద క్వశ్చన్స్ అనేటివి చేయండి, ఈజీగానే ఉంటాయి. డే 21 వచ్చి ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ అనేది ఇచ్చి దాంట్లో మిస్టేక్స్ ఏమేమి చేసినారో చూసుకొని ఫుల్ లెంత్ మార్క్ ఖచ్చితంగా ఇవ్వాల్సిండేది మనము. దాంట్లో ఏ క్వశ్చన్స్ అనేటివి మనము మిస్టేక్ చేసామో దాన్ని అనలైజ్ చేసి ఏ టాపిక్స్ మిస్టేక్ చేసామో ఆ టాపిక్స్ని మళ్ళా చదివి మళ్ళా మార్క్ ఇచ్చి ఇదే డే 21లో చేయాలంతే. 1 మార్క్ ఇచ్చినావా, 2 మార్క్స్ ఇచ్చినావా అనేది కాదు, నీకు ఎన్ని వీలైతే అన్ని మార్క్ అనేది డే 21లో ఇచ్చేయండి. వీక్ 4లో ఏం చేయాలన్నమాట, ఎగ్జామ్ స్ట్రాటజీ. ఫైనల్ ఎగ్జామ్కి మనం స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. కాబట్టి మిక్స్డ్ టాపిక్స్ మీద మనము 30 క్వశ్చన్స్ తీసుకొని 20 minutesలో సాల్వ్ చేసేయాల. అట్లా ప్రిపేర్ అయిపోవాలన్నమాట. మనం స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. డే 24 నుంచి 25 వరకు టైం సేవింగ్ ఎగ్జామ్ ట్రిక్స్ అనేటివి నేర్చుకోవాలి. ఎక్కడెక్కడ యూట్యూబ్లో ఎక్కడ దొరికినా కూడా ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిందే. స్కిప్ లాంగ్ పజిల్స్ అండ్ అటెంప్ట్ ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్. మనము ఖచ్చితంగా ఏమన్నా లాంగ్ పజిల్స్ ఉన్నాయంటే చేసేటప్పుడు అవి స్కిప్ చేసి ఫస్ట్ మనం ఈజీ క్వశ్చన్స్ ఏవే ఉన్నాయో అవి చేయాలన్నమాట. దాని తర్వాత వీక్ 4 వచ్చి ఫైనల్ ఎగ్జామ్ స్ట్రాటజీ. ఫైనల్ ఎగ్జామ్లో మనం ఎలా పర్ఫామ్ చేస్తే మనకి 30/30 స్కోర్ చేయగలుగుతాం. ఫస్ట్ 30 రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటే 20 minutesలో ఏ ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయో ఫస్ట్ మనం సాల్వ్ చేసేయాలన్నమాట. ఫస్ట్ లాంగ్ పజిల్స్ని చూసుకొని అది సాల్వ్ చేసుకుంటూ కూర్చోకూడదు. చేసే మిస్టేక్ అంటే అదనమాట. ఫస్ట్ లాంగ్ పజిల్స్ని కానీ లేకుంటే సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కానీ ఇట్లాంటివి చేసుకుంటూ కూర్చుంటే మనకి టైం కన్జ్యూమ్ అయిపోతుంది, చాలా కష్టం అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఏం చేయాలంటే రీజనింగ్లో ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. స్కిప్ లాంగ్ పజిల్స్ అండ్ అటెంప్ట్ ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్ ఇది చేయాలన్నమాట. ఎలిమినేషన్ మెథడ్ అనేది యూజ్ చేయాలి. జస్ట్ సాల్వ్ చేయకుండా ఫుల్గా మనము ఆప్షన్స్ త్రో కూడా ఎలిమినేట్ అనేది చేయాలి. ట్రిక్ 2 అనమాట అది. డే 26-27 వచ్చి ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్లు అనేది ఇవ్వాలి. అట్లీస్ట్ 3 to 4 ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ అనేది ఇవ్వండి. దాంట్లో వీక్ ఏరియాస్ని చదువుకోండి. 28-30 వచ్చి రివైజ్ చేయండి. ఏ ట్రిక్స్ అనేవి మనం చూసామో ఆ ఫార్ములాస్, ఆ షార్ట్ కట్ ట్రిక్స్ అనేవి ఖచ్చితంగా మనం ఇవ్వాలి. సాల్వ్ 30 రీజనింగ్ క్వశ్చన్స్ డైలీ టిల్ ద ఎగ్జామ్. ప్లాన్ని మాత్రం ఫాలో అయిపోతే ఖచ్చితంగా మీరు 30/30 స్కోర్ చేయగలుగుతారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ రూపంలో తెలపండి.